జై కాంగ్రెస్ జై హో సోనియమ్మ నినాదాలతో ఆదిలాబాద్ హోరెత్తింది. ఈ నెల 28న నిర్వహించనున్న నాగపూర్ సభ కోసం హమ్ తయార్ హై అని నినదించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న నాగపూర్ మీటింగును దిగ్విజయం చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు గొంతెత్తి నినదించారు. ఈ మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్లో నిర్వహించిన సన్నాహక సభ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కొత్త జోష్ వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక హస్తం శ్రేణుల్లో జోరు మీదున్నారు. ఎక్కడ ఏ చిన్న మీటింగ్ నిర్వహించినా క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చి జై కాంగ్రెస్ అంటూ నినదిస్తున్నారు. ఇక కాంగ్రెస్కు గట్టి పట్టున్న ఆదిలాబాద్లో అయితే పార్టీ మీటింగ్కు హస్తం శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ మద్దతును పలికారు. ఈ నెల 28న నాగపూర్ వేదికగా కాంగ్రెస్ ఆవిర్భావ సభ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు, అతిరథ మహారథులంతా ఈ మీటింగ్కు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లోని గాయత్రి గార్డెన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేడర్కు సంబంధించి దిశానిర్దేశం చేశారు. నాగపూర్ మీటింగును ఎలా విజయవంతం చేయాలన్న దానిపై పార్టీ శ్రేణులకు కీలక సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ అజెండాను సవివరంగా వెల్లడించారు. నాగపూర్ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వాతంత్ర్య పోరాటానికి బాధ్యత వహించిన పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి గొప్ప చరిత్ర గల పార్టీ కార్యకర్తలైనందుకు మనం గర్వపడాలని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలను నాగపూర్ సభలో భాగస్వాములు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కోరుకున్న మార్పులో భాగంగా తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్ కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనమంతా కూడా ఆ సభను విజయవంతం చేయడంలో, అది మహారాష్ట్రలో జరుగుతా ఉన్నా కూడా నాగ్పూర్ కూడా తెలంగాణలో అంతర్భాగమనే విధంగా ఇక్కడటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 139 సంవత్సరాల వేడుకలు మనం ఎవరైతే మన వ్యక్తిగతంగా జన్మదిన వేడుకలు, ఇతరత్ర వేడుకలు జరుపుకుంటామో, ఈరోజు ఈ దేశంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి, ఈ దేశ నిర్మాణానికి, దాని తదుపరి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఆ దినం మనందరికీ పండుగ లాంటి రోజు కాబట్టి అందరూ కూడా నాగ్పూర్, చలో నాగ్పూర్ అని ప్రతి గ్రామం నుంచి తరలిరావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన మొదలవుతుందన్న మంత్రి పొన్నం, ప్రజాపాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సర్వీసు కర్ణాటక, తెలంగాణలో సక్సెస్ అయిందని చెప్పారు. తెలంగాణ అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషాన్ని చూస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిందని స్పష్టం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి తమ అక్రమాలు, తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే శ్వేతపత్రం పేరు మీద బీఆర్ఎస్ నాటకాలు ఆడారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవం ప్రజలకు తెలియాలని శ్వేతపత్రాల పేరు మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మొత్తం యావత్ తెలంగాణ చెప్పే ప్రయత్నం చేసినాం. శాసనసభలో ఓటమి జీర్ణించుకోవాలని టిఆర్ఎస్ బుకాయించే ప్రయత్నం చేసింది. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయినా ప్రభుత్వం అవసరమైతే వాళ్ళు కోరిన విధంగా న్యాయ విచారణ కూడా ఆలోచించిన తర్వాత నోర్లు మూతపడినటువంటి పరిస్థితి దయచేసి ప్రతి కార్యకర్త గమనించాలి. కానీ శాసనసభలో జరిగినటువంటి వాస్తవాలు యావత్ తెలంగాణ ప్రజలకు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 7
లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊరిలో ఈ తెలంగాణకు నెట్టిన విషయం తెలిసిపోయిందని దొంగలు భుజాలు జరుగుతున్నట్టుగా నిన్న కేటీ రామారావు గారు శ్వేతపత్రం అనడే చెమట పత్రం అట వాళ్ళది. మేము అడుగుతా ఉన్నాం, నిజంగా మీ చెమట పత్రం అయితే మీ చెమట కాదది తెలంగాణ ప్రజల చెమటతోటి మీరు కట్టుకున్నటువంటి శ్వేత పౌడాలు బంగాళ వివరాలు చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఫామ్ హౌస్ కావచ్చు, బంగాళాలు కావచ్చు, మీరు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పేరు మీద ఎదిగినటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి విధానం మీరు తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం ఇవ్వండి. ఊరికేనే ప్రజలను బొమ్మపెట్టడానికి శ్వేతపత్రం పేరు మీద మీరేమో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ నాయకులు తెలంగాణ ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక శ్వేతపత్రాలు విడుదల చేయమని చెప్పుకోరుతున్నా. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దామని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మతం, కులాల పేర దేశాన్ని విడగొడుతున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనించాలని కోరారు. హమ్ తయార్ హై అనే నినాదంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న గ్రామ సభలు నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మతం పేరు మీద, కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్నా బీజేపీ పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. మై తయార్ హూ అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఈరోజు బీజేపీ ముక్త్ దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగ్పూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, పెద్దలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరిగిన సభలో ప్రత్యేకించి ఆదిలాబాద్ పక్కనున్న మా కరీంనగర్, ఆ ప్రక్కనున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపివ్వడానికి నేను గాని, మా సోదరులు ప్రభాకర్ గారు గాని, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ గాని, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షులు గాని మిమ్మల్ని అందరినీ కూడా రావాలని కోరటం జరగదు. ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ఖజానాను విధ్వంసం చేశారని మండిపడ్డారు. సంపద సృష్టించకపోగా 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రతిపక్షాల సూచనలు అవసరం, కానీ తప్పుడు గణాంకాలతో ప్రజల్లో మోసగిస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇక బీఆర్ఎస్ అసహనంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం 48 గంటల్లో 2 గ్యారంటీలు అమలు చేసి చూపించామన్నారు. ఇక తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రజలందరికీ గ్యారంటీలు అమలయ్యేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. ఈ రోజు ప్రజా పరిపాలన ఇవ్వాలని 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇంతకుముందు మా శాసనసభ్యులు బొజ్జు గారు చెప్పినట్టు 9వ తారీఖు నాడు ఈ రోజు 6 గ్యారంటీలో భాగస్వాములను చేయాలి. ఈ ప్రాంత వాసులను, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికాన్ని 2 గ్యారంటీలను ఈ రోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళలకు సంబంధించి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు మహిళా సోదరులకు కల్పిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, అదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు మన ఆర్థిక వ్యవస్థ తెలియజేయాలి. ఈ సంవత్సరాల కాల వ్యవధిలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది, అతలా కుతలం చేసింది, పేరుకు పోయింది, పబ్బాలకు పోయింది. కానీ ఖజానాలు చూస్తే డబ్బు లేకుండా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు తీసుకొని ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేసింది. ఇది ప్రజలకు తెలియడానికి శ్వేతపత్రాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈరోజు తెలంగాణ ఈరోజు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే, ఆదిలాబాదు ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే నాగపూర్ సభ సక్సెస్ కావడం ఖాయమన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. నాడు మొదలైన జైత్రయాత్ర సర్కారు ఏర్పాటు వరకు ఏకదాటిగా కొనసాగిందని చెప్పారు. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ నాగపూర్ సభకు హాజరవ్వాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ బలమేంటో కేంద్రానికి చూపించాలన్నారు ఆయన. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ అభిమాని సభకు తరలి రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో జరుపుకున్న సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారం రాబోతుందనేటువంటి సంకేతం ఇచ్చిన సభ. అందుకే ఆదిలాబాద్ కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అభినవ సంబంధం ఉందని చెప్పక తప్పదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్యలు 9 నిర్బంధ పాలన నుండి బయట స్వేచ్ఛగా మాట మీ అందరిలో చూసిన ఉత్సాహం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నిజమైన ప్రజాపాలన, నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న తెలంగాణను ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉంది. 6 గ్యారెంటీలు కూడా సఫలంగా ప్రజలకు అందించిన చేరువలా చేయడానికి ముందుండి పోరాడుతుందన్న మాట మనం చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 28వ తారీఖున నాగ్పూర్ లో జరపతలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నాగ్పూర్ లో జరపతలపెట్టినాం కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారుల ఉత్సాహంతో ఆవిర్భావ సభ విజయవంతం చేసుకోవడానికి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామానికి ఒక బస్సు చొప్పున దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 50,000కి తగ్గకుండా ప్రజా సమీకరణ చేసుకోవాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ అభిమాని, మొన్నటి రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ప్రజాభిమాని ఈ మీటింగ్ రావాలని. ఇక నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి 50,000 మంది కాంగ్రెస్ నేతలు, ప్రజలు నాగపూర్కు తరలి వెళ్తామన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 5,000కు పైగా ఒక్కరు తగ్గకుండా నాగపూర్ సభకు వస్తామని మాట ఇస్తున్నానని తెలిపారు. ఇక 100 బస్సుల్లో ఆదిలాబాదు ప్రజాగణం నాగపూర్కు తరలి వస్తారని చెప్పారు. ఇక పల్లె, పట్నం, ఊరు, వాడ ఏకమై నాగపూర్ సభను విజయవంతం చేస్తామని కంది శ్రీనివాసరెడ్డి ప్రతినబూనారు. అద్భుతమైనటువంటి జన సమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను సభాముఖంగా శ్రీధర్బాబుకి మిగతా ఎమ్మెల్యేలకు కూడా నేను తెలియజేస్తున్నా. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5,000 మందికి ఒక్కరు తగ్గకుండా నాగపూర్ సభకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. సభాముఖంగా తెలియజేస్తున్నా. 100 బస్సులు 5,000 మంది అనగానే 5,000 సరిపోవు. మనం ఏదో నోటిఫికేషన్ చెప్పండి కాదు. 5,000 ఒక్కొక్క బస్సులో 50 మంది పెడతారు. అంటే 100 విలేజ్ల నుంచి, అంటే 100 వార్డుల నుంచి, విలేజ్ నుంచి 100 బస్సులు, ఒక్కొక్క బస్సులో 50 మంది. 50 మందికి ఒక ఇన్ఛార్జ్ ఆల్రెడీ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వేసుకున్నాము. 100 బస్సుల్లో 5,000 మంది నాగ్పూర్కి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెళ్తారు. మీరు దీన్ని సహకరించాల్సిందిగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తంగా ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్లో నిర్వహించిన సన్నాహక సభలో మంత్రులు ప్రసంగం ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కేడర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రజాసేవా భవన్ జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తింది. నాగపూర్ మీటింగ్కు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను దిగ్విజయం చేస్తామని హస్తం శ్రేణులంతా ప్రతినబూనారు.